హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు యువర్తా న్యూస్. నంబూల పూలకుంట మండలంలో ఈ నెల 8వ తేదీన జరిగే సాగునీటి సంఘం ఎన్నిక పక్కాగా జరగాలి అని ఇరిగేషన్ ఏఈ మహేష్ సంబంధిత అధికారులకు సూచించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాగునీటి సంఘం ఎన్నికపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణలో ఇరిగేషన్ ఏఈ మహేష్ మాట్లాడుతూ నంబూల పూలకుంట మండలంలో 3 సాగునీటి సంఘం ఎన్నిక నిర్వహించాలి అని ఉన్నతాధికారులను ఆదేశించారన్నారు. దీంతో సాగునీటి సంఘం ఎన్నిక ఎలా జరగాలి, వాటికి సంబంధించిన విషయాలపై శిక్షణకు హాజరైన సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. మండలంలో పెడబల్లి, బొంకమద్ది పంచాయతీలకు సంబంధించి సాగునీటి ఎన్నిక గ్రామంలో నిర్వహించాలి అని అన్నారు. దనియాని చెరువు సాగునీటి ఎన్నిక ఎన్పికుంట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఏఈ తెలిపారు. ఈ శిక్షణలో ఉప తహసీల్దార్ దేవేంద్ర నాయక్, పంచాయతీ విస్తరణ అధికారి మాధవరెడ్డి, వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి, శిక్షణకు హాజరైన సిబ్బంది పాల్గొన్నారు. ఓటింగ్ స్లిప్ ఒక టబ్ పెట్టింటాము. ఆ టబ్లో పేపర్లు వేస్తాము. పేపర్లు వేసిన తర్వాత మొదటి వ్యక్తి ఎన్ని వచ్చాయి, రెండో వ్యక్తికి ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ రాస్తాం. దాంట్లో ఓటర్లు జరుగుతారు, వాళ్ళకి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ క్రమసంఖ్య, వాళ్ళ నంబర్ రాస్తాము. తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లు సార్ కౌంట్ చేసిన తర్వాత ఏవైతే చెల్లుబాటు అవుతాయో ఆ యొక్క ఓట్లు ఎన్నైతే వచ్చాయో ఆ ఓట్లు నంబర్స్ అక్షరాలు రాస్తాము, నంబర్ వైజ్ రాస్తాము సార్. అది ఏంటి సార్ అది. తర్వాత టోటల్ ఓట్స్ చేస్తాం సార్, సైన్ చేయించుకుంటాం సార్. ఈవో గారు చేస్తారు సార్. ఇది సార్ 8లో. తర్వాత ఇంకో భాగం సార్ 8లోనే లెక్కింపు ఫలితం. లెక్కింపు ఫలితం సార్ ఎవరైతే అత్యధికంగా ఓట్లు పడ్డాయో వాళ్ళ పేరు రాస్తాం సార్. వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు రాస్తాము. అతను ఆధిక్యం వచ్చిన తర్వాత మన ఈవో గారితో సంతకం చేయించుకునేసి పెట్టుకుంటాం సార్. ఇది ఇన్ కేసు 10 మందికి 5 సమానంగా వచ్చాయి, 10 ఓట్లు పడ్డాయి, రిజల్ట్ ఏం కాలేదు, ఎవరికి మెజార్టీ రాలేదు, సమానంగా వచ్చాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక సేమ్ విధంగానే 2 పేజెస్గా డివైడ్ చేసుకునేసి దాంట్లో వాళ్ళ పేరు కానీ లేకుండా ఉంటే గెలుపు రాసుకునేసి లాటరీ పద్ధతి ద్వారా చేసుకుంటాం సార్. మనం 2 పేపర్లు తీసుకొని వేస్తాం, రాసుకునేస్తాం, అడిగేస్తాము. మన ఈవో గారి చేత తీపిస్తాం, ఎవరు వస్తే వాళ్ళు సార్. ఇంకా అది సార్. ఇది ఇక్కడ దాకా రాదు అంటే ఇది కూడా వస్తే ఎలా చేయాలనే ఉద్దేశంతో మీరు గుర్తుపెట్టుకోండి.